అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో చిన్న వయసులో షుగరు, శృంగార సమస్యలు, పరిష్కార మార్గాలు అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. వయస్సు రీత్యా, అదేవిధంగా వృద్ధాప్య రీత్యా కాలం గడిచే కొద్దీ క్రమక్రమంగా మరి వ్యాధులు రావడం చాలా సర్వసాధారణం. వయస్సు వచ్చే కొద్దీ, మరి వయస్సు వచ్చే కొద్దీ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, గుండె జబ్బులు, క్యాన్సరు, బీపీ, షుగరు ఇలాంటివన్నీ రావడం చాలామందిలో అత్యంత సర్వసాధారణమైనటువంటి విషయం. మరి దీంతోపాటు వయస్సు వచ్చిన తర్వాత షుగర్ రావడం కూడా, అంటే చక్కెర వ్యాధి రావడం కూడా సర్వసాధారణమైనటువంటి విషయమే. కానీ వీటన్నిటికీ కారణం ఆలోచించినట్లయితే ఆహార విధి విధానాల్లో లోపము, మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యము, ఇలాగా అనేక రకాలైన కారణాల వల్ల మరి ఈ యొక్క వయస్సులో కూడా ఈ యొక్క సమస్యలు వయోధర్మరీత్యా, శారీరక ధర్మాల రీత్యా త్వరగానే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కానీ మరి వివిధ రకాలైన కారణాల రీత్యా ఈ రోజుల్లో చిన్న వయసులోనే షుగర్ రావడం మొదలవుతుంది. అంటే దాదాపు 25-30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో చాలామందిలో షుగర్ రావడం జరుగుతుంది. ఈ విధంగా చిన్న వయసులోనే షుగర్ రావడం వల్ల సమస్యలు కూడా అనేకంగా తయారవుతుంటాయి. ఉదాహరణకి పెద్ద వయసులో షుగర్ వచ్చినప్పుడు, అంటే ఉదాహరణకి 50 సంవత్సరాల వాళ్ళకి కానీ, 60 సంవత్సరాల వాళ్ళకి కానీ, 70 సంవత్సరాల వాళ్ళకి కానీ షుగర్ వచ్చినప్పుడు మరి షుగర్లో భాగంగా, ఆ యొక్క వ్యాధిలో భాగంగా ముఖ్యంగా కొంతమందిలో షుగర్ వ్యాధి సరిగా నియంత్రణలో లేకపోవడం చేత కూడా కంటి జబ్బులు, అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు, కీళ్ళకు సంబంధించినటువంటి జబ్బులు, గుండెకు సంబంధించినటువంటి జబ్బులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి జబ్బులు, ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మరి చిన్న వయసులోనే ఈ యొక్క షుగర్ సంప్రాప్తించడం వల్ల 5 నుంచి 10 సంవత్సరాల లోపలనే మరి ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఈ జబ్బుల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది శృంగారపరమైనటువంటి సమస్యలు. ఈ శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు షుగర్ వచ్చినటువంటి వాళ్ళలో మరి చాలా విపరీతంగా ఉంటాయి. ఉదాహరణకి 30 సంవత్సరాలు వయసున్నటువంటి, లేదా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వయసున్నటువంటి వ్యక్తిలో షుగర్ వచ్చినప్పుడు మరి 5 సంవత్సరాలు ఇంచుమించు తర్వాత నుంచి కూడా క్రమక్రమంగా శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు మొదలైపోతుంటాయి. అంటే శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే కోరికలు సరిగ్గా లేకపోవడము, కోరికలు తగ్గిపోవడము, అదేవిధంగా శీఘ్రస్ఖలనం కావడము, కొంతమందికి ఎంతసేపు శృంగారంలో పాల్గొన్నప్పటికీ స్ఖలనం సరిగ్గా కాకపోవడము, నిదానంగా స్ఖలనమయ్యేటువంటి పరిస్థితి ఉండడము, అట్లే మరి భావప్రాప్తి సరిగ్గా లేకపోవడము, స్ఖలనమయ్యేటువంటి సమయంలో కూడా మంట, పోటు, బాధ, సలుపు ఇలాంటి లక్షణాలు ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ మరి చిన్న వయస్సులోనే అంటే ఈ యొక్క సమస్యలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా చెప్పాలంటే మరి 25-30 సంవత్సరాల్లోనే సర్వసాధారణంగా 100లో దాదాపు 90% మందిలో కూడా మరి జీవితంలో స్థిరపడడం, అంటే చదువు, అంటే ఈ విద్య ఇలాంటివన్నీ పూర్తి చేసుకొని ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడము, ఈ యొక్క సమయంలోనే వివాహము, అదేవిధంగా చక్కటి దాంపత్యాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఉండడము, అట్లే పిల్లలు, వాళ్ళ యొక్క ఆలన పాలన, వాళ్ళ చదువు, కుటుంబ బాధ్యతలు ఇలాంటివన్నీ కూడా ఈ వయస్సు నుంచే మొదలవుతాయి. మరి ఈ చిన్న వయసులోనే షుగర్ రావడం వల్ల శృంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే ఈ యొక్క కోరికల పరంగా కానీ, స్ఖలనం విషయంలో కానీ, భావప్రాప్తి విషయంలో కానీ ఇబ్బందులు ఎదురయ్యేటప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. మరి ఈ చిన్న వయస్సులోనే ఇలాంటి శృంగారపరమైనటువంటి సమస్యలు షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా మనం చెప్పబోయేటువంటి యొక్క ఔషధాన్ని వాడుకొని ఆ సమస్య బారి నుంచి బయటపడవచ్చు. లేదంటే ఆల్రెడీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాళ్ళు కూడా వాడుకోవచ్చు. మరి ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, అశ్వగంధ చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకోండి, దాల్చిన చెక్క చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకోవాలి, అట్లే లవంగాల చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణం 20 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 20 గ్రాములు, లవంగాల చూర్ణం 20 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల 60 గ్రాముల చూర్ణం
తయారవుతుందన్నమాట. ఈ 60 గ్రాముల చూర్ణాన్ని రోజు ఉదయం 1 గ్రాము చూర్ణము, అంటే ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, అట్లే రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి 1 గ్రాము చూర్ణాన్ని 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల పురుషుల్లో ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉండి భవిష్యత్తులో శృంగారపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నా, అదేవిధంగా శృంగార సమస్యలు ఆల్రెడీ ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి చాలా సులువుగా బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి వీడియోను మీరు ఈ వీడియోలో శృంగార సమస్యలు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, చిన్న వయసులోనే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎలా వస్తాయో, మరి దానికి ఎలాంటి పరిష్కారం చేసుకోవచ్చో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.